కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రికను మనం అధ్యయనం చేస్తున్నాం. గత వారం మనం కొరింథీ అనే పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘంలో ఓ సమస్య గురించి వాళ్ళు అపోస్తలుడైన పౌలుని సలహా అడుగుతూ ఓ ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఉన్నది ఏంటంటే, విగ్రహాలకు బలి అర్పించింది మనం తినొచ్చా తినకూడదా అని. విగ్రహాలకు అర్పించింది తినొచ్చా తినకూడదా అనే విషయంలో అంటే ముందు క్రొత్త నిబంధన ఎలాంటిది అనే విషయం మనం తెలుసుకోవాలి. పాత నిబంధన ఎలాంటిది, క్రొత్త నిబంధన ఎలాంటిది అని. పాత నిబంధనలో ఏ జంతువుని తినాలి, ఏ జంతువుని తినకూడదు, 2 డెక్కలు కలిగిందని తినాలా, లేకపోతే డెక్కలు లేని దాన్ని తినాలా, నెమరు వేసేదాన్ని తినాలా, నెమరు వేయని దాన్ని తినాలా, స్నానం చేసేటప్పుడు ఎలా ఉండాలి, మలమూత్రాలకు వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి, దేవాలయంలో ప్రవేశిస్తున్నప్పుడు ఎలా ఉండాలి, మగబిడ్డ పుట్టినాక ప్రసవం అయిన తర్వాత ఎలా ఉండాలి, ఆడపిల్ల పుడితే ఎలా ఉండాలి, ఇలా ప్రతి దానికి కూడా వారికి అంటే ఖచ్చితమైన నియమాలు నిబంధనలు కలిగింది ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో మనకి అలాంటి జీవన సరళి కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో మనకి ఇంకా అటువంటి ఆజ్ఞలు ఏమీ కనబడవు. ఒకే ఒక ఆజ్ఞ ఉంటుంది. ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఒక్క ఆజ్ఞ తప్ప మరి ఇంకే ఆజ్ఞ క్రొత్త నిబంధనలో లేదు. అప్పుడు మరి మిగతా విషయాలన్నీ ఎలాగూ అంటే, మిగతా విషయాలన్నీ కూడా వాక్యానుసారంగా ఆయా సందర్భాల్లో అపోస్తుల ద్వారా ఇవ్వబడినవి సంఘం గైకుంటూ వస్తుంది. అయితే ఇప్పటికీ నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమస్య వెంబడి సమస్య క్రొత్తది వస్తూనే ఉంటుంది. క్రొత్త నిబంధన క్రైస్తవుడు మాత్రం వాక్యానుసారంగా వాక్యం ఇస్తున్న వివేచనతో ప్రేమ కలిగి ఆ సమస్యలోంచి పరిష్కారాన్ని వెతుక్కోవాలి. అలాగే కొరింథీ అనే పట్టణంలో ఓ సమస్య వచ్చింది. ఏంటంటే సాధారణమైన సమస్య, విగ్రహాలకు అర్పించింది తినొచ్చా తినకూడదా అనే సమస్య వచ్చింది వాళ్ళకి. టెక్నికల్గా ఆన్సర్ ఏంటండి? టెక్నికల్గా అంటే నిబంధనల ప్రకారం, నియమం ప్రకారం అలాగ ఒకవేళ ఆలోచించినట్లయితే ఆన్సర్ ఏమొస్తుందని అంటే తిన్నా పర్లేదు అని. కానీ టెక్నికల్గా ఆన్సర్ చెప్పేటట్లుగా లేదు ఇది. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడనంటే, అయ్యా మీరు జ్ఞానాన్ని బట్టి మీరు ఒకవేళ ఆలోచించినట్లయితే విగ్రహంలో ఏం లేదని చెప్పి విగ్రహాలయంలోనే కూర్చొని ఏం చేస్తున్నాడు అని అంటే తినేస్తున్నాడు. అయితే మీరు సహోదరుని ప్రేమించి, అంటే క్రొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించాలనే ఆజ్ఞ ఉంది. నీ జ్ఞానాన్ని బట్టి క్రీస్తు ఎవడి కోసమైతే చనిపోయాడో ఆ చనిపోయిన వ్యక్తిని నశింపజేసేటట్లుగా నీ జ్ఞానం ఉండకూడదు. కాబట్టి నీ జ్ఞానం ఎలాగ ఉండాలి అని అంటే, ఒకడిని జ్ఞానం ఉప్పొంగు చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. కాబట్టి ఆ ప్రేమను బట్టి నువ్వేం చేస్తావనంటే విగ్రహాలకు అర్పించింది తినడం మాని, అది పాపం అని చెప్తున్నాడు. కొరింథీ పట్టణంలో ఉన్న సమస్య ఏంటంటే, నేను క్రిందటి వారం మీకు వివరించాను కదా, ఓ వ్యాపారం చేసుకుంటున్నాడు ఉన్నాడు. వాడు అంతకుముందు అంతా కూడా ఎక్కడికి వెళ్ళి భోజనం చేసేవాడు అని అంటే ఆ మీటింగు, అంటే వ్యాపారస్తులు అందరూ కలిసి ఒక ఆలయంలో కలుసుకునేవారు. అక్కడే ఒక బలి అర్పించి ఆ బలి అర్పించిన మాంసాన్ని భోజనం చేస్తూ వారు వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు చూసుకునేవారు. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందనంటే, క్రైస్తవుడికి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, విగ్రహాలకు అర్పించింది తినడం తినకపోవడం అనేది నీ ఇష్టం అని చెప్పట్లా, విగ్రహాలకు అర్పించింది తినడం పాపం అని చెప్తున్నాడు. అప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది జ్ఞానవంతులు ఏం చెప్తున్నారు అని అంటే, అయ్యా క్రీస్తునందు మాకు అనుగ్రహింపబడిన స్వాతంత్ర్యాన్ని నువ్వు అణిచివేస్తున్నావు. నువ్వు మాకు స్వాతంత్రం వచ్చింది క్రీస్తునందు మనం ఏం చేయబడ్డాం? స్వతంత్రులం అయ్యాం. మా స్వాతంత్రాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే అణిచిపెట్టేస్తున్నావు. దీని ద్వారా ఏమవుతుందనంటే, మాకున్న స్వాతంత్రాన్ని నువ్వు వినియోగించుకోకుండా మమ్మల్ని ఆపడం వలన మా వ్యాపారంలో నష్టం వచ్చేస్తుంది అని చెప్తున్నారు. మీకు అర్థమైందా? అర్థం లేదండి. అప్పుడు అపోస్తలుడైన పౌలు నేను కూడా తినట్లేదు కదా, నేను కూడా మానేశాను అని అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు అనంటే, కానీ మాకు వచ్చిన నష్టం నీకు రాదు కదా. అర్థమైందండి? అర్థం లేదా? మాకు వచ్చిన నష్టం మీకు రాదు, నాకు వ్యాపారం నష్టపోతున్నాను, చాలా నష్టపోతున్నాను, కానీ నీకేమీ లేదు, నువ్వు మామూలుగా చెప్తున్నావు అని అంటారు. జ్ఞానవంతులు కదా. అందుకనే వాళ్ళు ఏ జ్ఞానవంతులు? అపోస్తలుడు పౌలు కొరింథీ పత్రికలో మొదట్లోనే చెప్పేశాడు ఏంటంటే, మీది ఈ లోకపు జ్ఞానం, అది దేవుని ముందు వెర్రితనమైన జ్ఞానం, మీది లోకపు జ్ఞానం, నశించిపోయే జ్ఞానం మీది. కాబట్టి అలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు అపోస్తలుడైన పౌలుని ఏమని అడుగుతారు అని అంటే వీళ్ళగా అడుగుతారు, మాకంటే నష్టం నీకేం నష్టం లేదు కదా.
అప్పుడు అపోస్తలుడైన పౌలు వారికి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎలా తెలియజేస్తున్నాడు అనంటే, క్రైస్తవుడికి అన్నిట్లోనూ స్వాతంత్రం ఉంటుంది, అన్నిట్లోనూ అధికారం ఉంటుంది. కానీ ఆ అధికారాన్ని, ఆ స్వాతంత్రాన్ని ఎలా వినియోగించాలి అనే విషయాన్ని తననే ఉదాహరణగా చూపెట్టి చెప్తున్నాడు. అంటే అధికారం ఉంది కదా అని అన్ని విషయాలు చేసేయడానికి కుదరదు. దానికి ఒక ఉదాహరణ చూపించాలి. ఆ ఉదాహరణ తన జీవితాన్ని చూపిస్తున్నాడు. దానికి ఈరోజు మనం ఏం నేర్చుకుందామనంటే, సువార్తికునికి గల అధికారము లేక స్వాతంత్రం. అధికారము అనడం స్వాతంత్రం అనడం కన్నా అధికారం అనే అందాం. విగ్రహాలకు అర్పించిన తినొచ్చా తినకూడదా అనే విషయాన్ని 3 అధ్యాయాలు రాశాడు. 1 8వ అధ్యాయం, 2 9 10వ అధ్యాయాల్లో ఈ విషయం కనిపిస్తుంది. కానీ స్పష్టంగా మనం చూసినట్లయితే, అంటే నార్మల్గా మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో మాత్రమే విగ్రహాలకు సంబంధించిన విషయం కనబడుతుంది. 9వ అధ్యాయంలో దానికి సంబంధించినట్టు ఉండదు. కానీ దానికి సంబంధించిన ప్రాబ్లం ఏంటనంటే, మేము క్రైస్తవుడిగా మాకు అధికారం ఉంది, విగ్రహం వట్టిది, అది తిన్నా ఏమవ్వదు అనే జ్ఞానం మాకుంది, అధికారం మాకుంది, మేము తింటే ఏంటి తప్పు, మా అధికారాన్ని మేము ఎందుకు విడిచిపెట్టుకోవాలి అని అంటున్నారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అనంటే, అయ్యా అధికారాన్ని విడిచిపెట్టడం అనే దాని గురించి నేను మీకు తెలియజేస్తాను. ఉదాహరణ ఎవరో కాదు, ఇదిగో నా జీవితాన్ని నేను మీకు చూపిస్తాను అని చెప్తున్నాడు. సువార్తికునికి గ్రంథంలో కొన్ని అధికారాలు ఉన్నాయంట. ఆ అధికారాలు ఏంటి అనే విషయాన్ని మనం కొంచెం సేపు పరిశీలనగా చూద్దాం. 9వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అయితే ఒక నిమిషం. అయితే ఈ వాక్యం చెప్తున్నట్టుగా కాకుండా అపోస్తలుడైన పౌలు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నలకు ఆన్సర్ వాళ్ళకి తెలుసు. అవును, ఇది కుదరదు అనేటట్లుగా వచ్చే ఆన్సర్లనే, అంటే ఆ ఆన్సర్లు వచ్చేటట్లుగా అతను ప్రశ్నలు వేసి వారిని ఆలోచింపజేస్తున్నాడు. ఏదో నేను చెప్పుకెళ్ళిపోతే మీరు వింటే మీరు ఎప్పటికీ నేర్చుకోలేరు కదా. కాబట్టి మీరు ఆలోచిస్తే మీరు నేర్చుకోగలుగుతారు. పౌలు తన పత్రికల్లో కూడా అదే విషయం తెలియజేస్తున్నాడు. ఏంటనంటే, వారిని ఆలోచింపజేసేటట్లుగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. ఏంటనంటే, చాలా సాధారణమైన క్వశ్చన్ వేశాడు. ప్రశ్న ఏంటనంటే, సొంత కొలువుతో ఎవడైనా దండులో కొలువు చేస్తాడా? రెండోది, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మందపాలు తాగనివాడెవడు? ఈ బాగా బైబిల్ జ్ఞానం ఉన్నోడికే తెలుస్తాయండి, సాధారణమైన వాళ్ళకి తెలుస్తుందా? సాధారణమైన వాడికి కూడా తెలిసే విషయాలు ఏంటనంటే, సొంత ఖర్చుతో దండులో కొలువు చేయనా. పూర్వం మీరు రాజుల గ్రంథం చదివితే యోధా రాజులు కూడా ఏం చేసేవారు అంటే, వారి సైన్యం సరిపోయేది కాదు అవతల దేశంతో యుద్ధంకి వెళ్ళాలన్నప్పుడు. అప్పుడు వీళ్ళు ఏం చేసేవారు అంటే, కొంత డబ్బు చెల్లించి ఐగుప్తు రాజుకి డబ్బు పంపించేవారు. మీ సైన్యాన్ని మాకు సహాయానికి పంపించండి అని. ఆ సహాయంకి వచ్చేవాడు, నేను నీతో పాటు నా సొంత ఖర్చుతో యుద్ధం చేస్తాను అని చెప్పి వస్తాడా? వాడికి కావలసినవన్నీ నువ్వే సమకూర్చాలి. వాడికి కొంత అద్దె చెల్లించేటట్లయితే ఆ డబ్బు మీద వచ్చి వాడు నీ కోసం యుద్ధం చేస్తాడు. అలాగే ఇక్కడ అదే అడుగుతున్నాడు. ఏంటంటే, సొంత ఖర్చుతో దండులో ఎవడైనా కొలువు చేస్తాడా? దానికి ఆన్సర్ ఏంటండి? చేయడు. అంటే సొంత ఖర్చుతో దండులో కొలువు చేయడు. రెండోది, ఒకటి ద్రాక్ష తోట వేశాడు, దాని ఫలం తినకన్నా ఉంటాడాడు? అడుగుతున్న క్వశ్చన్ అది. ఏంటనంటే, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు? అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి అంటే, ప్రతి ఒక్కడు తింటాడు. అంటే ద్రాక్ష తోట వేస్తే ఫలం తింటాడు. తర్వాత మందను కాచి దాని మంద పాలు తాగనివాడెవడు? తాకన్నా ఉంటాడా? ఖచ్చితంగా అడు తాగు. ఊర్లో అమ్మడానికి దాన్ని పెట్టినా కూడా వాడు కొంచెం ఉంచుకొని మిగతావి అమ్ముకుంటాడు తప్ప మందపాలు ఖచ్చితంగా తాగుతాడు. ఇది కొన్ని ప్రశ్నలు వాళ్ళకి వేసి వాళ్ళ నుంచే సమాధానాలు వచ్చేటట్లుగా అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. అయితే ఈ మాటలన్నీ చెప్తుంది దేనికోసం? సువార్తికునికి గల అధికారాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా తెలియజేయడం కోసం ఈ 3 ఉదాహరణలు, అంటే ఈ 3 ప్రశ్నలు వేశాడనమాట. ఈ 3 ప్రశ్నల్లో దండులో కొలువు చేసేది ఎవడు? సైనికుడిగా ఎవడు? ఇక్కడ సువార్తికుడు అన్నమాట. అంటే దండులో పనిచేసేవాడు ఎలాగైతే సొంత ఖర్చు పెట్టుకోడో, సువార్తికుడు కూడా సొంత ఖర్చుతో పని చేయకూడదు. ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు? అలాగే సువార్తికుడు కూడా సువార్త చేసిన తర్వాత దాని ఫలాలను తినాలి.
తర్వాత మందను కాచి దాని మందపాలు తాగనివాడెవడు? సువార్థికుడు మందను కాచిన తర్వాత మంద నుంచి వస్తున్న ఫలాన్ని ఆయన అనుభవించాలి అని చెప్తున్నాడు. ఈ విషయాల్ని కేవలం ఏదో నోటి మాటతో పౌలు చెప్పడం కాదు, దేవుడు కూడా తన గ్రంథంలో తెలియజేశాడు. 25వ అధ్యాయం 4వ వచనం, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనం. 9వ అధ్యాయం 9వ వచనం నుండి మాట ఏంటంటే, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా, కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, కళ్ళం తొక్కుతున్నప్పుడు ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు అంటే. మన కళ్ళలు ఉంటాయి కదా, ఇప్పుడు ట్రాక్టర్లు అవి వచ్చేసాయి, కానీ పూర్వం సాంప్రదాయ పద్ధతిలో ఏం చేసేవారు అంటే ఈ ఎద్దుల ద్వారా తొక్కిస్తుంటారనమాట. ఇప్పుడు ట్రాక్టర్లు అవి తొక్కిస్తున్నారు కదా, అలాగే ఎద్దును పెట్టి తొక్కిస్తారు. అయితే దేవుడు ఓ మాట చెప్పాడు ఏంటంటే, జంతువుల కోసం ఏం చెప్పాడు అంటే, ఆ కళ్ళం తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు అంటే. మామూలు చిక్కం పెట్టేస్తుంటారు కదా, అది తినేస్తుందని. కానీ దేవుడు ఏం చెప్పాడు అంటే, ఆ తొక్కుతుంది కదా, ఆ తొక్కుతున్నప్పుడు అది పనిచేసేటప్పుడు సంతోషంగా ఏదో 4 గింజలు అది తిని హాయిగా తొక్కేటట్లుగా దానికి విడిచిపెట్టండి, దాని ఎద్దు మూతికి చిక్కం పెట్టేయొద్దు అని అన్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడనంటే, ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఈ మాట దేవుడు ఎద్దుల గురించి చెప్పాడా, మనుషుల గురించి చెప్పాడా అని. దేని గురించి చెప్పాడు? యాక్చువల్గా మనం ద్వితీయోపదేశకాండం చూస్తే అది ఎద్దు గురించే చెప్పాడు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు ఎద్దుల గురించి ఎక్కువ విచారిస్తాడా, మనుషుల గురించి ఎక్కువ విచారిస్తాడా అని. ఎద్దులు అనేవి ఎవరి కోసం సృష్టించాడు అంటే మన కోసం సృష్టించాడు. అసలు మనం లేకపోతే ఈ భూమి మీద ఏ ప్రాణి యొక్క ఉపయోగం దేవుడికి లేదు. దేవుడు ఈ భూమి మీద సకలమైన జీవరాశులను ఎందుకు సృష్టించాడు అంటే మనుషులకు ఉపయోగపడతాయని. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా అడుగుతున్న మాట ఏంటంటే, ఎద్దుల గురించి విచారిస్తున్నాడా, మనుషుల గురించి విచారిస్తున్నాడా? ఎస్, ఎద్దుల గురించి కూడా విచారించాడు. ఎద్దుల గురించే విచారించినప్పుడు మనుషుల గురించి ఇంకా ఎక్కువ విచారిస్తాడు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, పనిచేసే ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. మరి ఇప్పుడు సువార్థికుడు అనేవాడు పని చేస్తాడా, పని చేయడానికి? పని చేస్తాడు కదా. ఇప్పుడు ఈ పని చేస్తున్నోడికి ఏం చేయకూడదు అంటే, అతను మూతికి చిక్కం పెట్టేయకూడదు. అర్థమైందండి? అర్థం కదా. చాలా చాలా తేలికైన మాటతో ఒక విషయాన్ని తెలియజేశాడు. ఇప్పుడు ఈ మాట ధర్మశాస్త్రం కూడా ఈ మాట చెప్తుంది అని చెప్పి ఈయన ఏమంటాడనంటే, దున్నువాడు ఆశతో దున్నాలి. దున్నేవాడు ఏ ఆశతో దున్నుతాడండి? ఇప్పుడు రాత్రి అనక పగలనక పని చేస్తున్నాను, నేను కొన్ని రోజుల్లో పంటని తీసుకుంటాను, దీని ద్వారా నేను బతుకుతాను అని చెప్పి ఆశిస్తాడా, ఆశించడా? అందుకని ఆశతో దున్నాలి అని చెప్తున్నాడు. తర్వాత కళ్ళము తొక్కించువాడు పంటలో పాలు పొందుదును అన్న ఆశతో త్రొక్కించాలంటండి. మనలో వ్యవసాయం చేసేది ఒక నాయుడే కనిపిస్తున్నాడు. ఇప్పుడు నాయుడు ఎన్ని బస్తాలు పండుతుందమ్మా? ఏం చేస్తారు? ఉంచి అంటే మిగతా అమ్మేసినా కూడా మీరు ఎన్ని బస్తాలు ఉంచుతారు? ఓ రెండో మూడో, లేకపోతే ఆ సంవత్సరానికో ఆ అర సంవత్సరానికి మళ్ళీ పంట వేసి మన చేతికి వచ్చే వరకు మన తిండి గింజలకు కావాల్సిన బస్తాలను ఇంట్లో ఉంచేస్తారు. ఉంచేసి బయటికి వెళ్ళిపోతారు. అంటే దున్నేటప్పుడే వాడు ఏమని ఆశపడతాడు అని అంటే, నేను ఆశతో నేను ఈ పంట తింటాను కదా అనే ఆశతో దున్నుతాడంట. అలా కళ్ళం తొక్కిస్తున్నప్పుడు కూడా దీంట్లో నాకు పాలు పంచుకుంటాను అని చెప్పి ఆశతో ఆ కళ్ళాన్ని తొక్కిస్తాడంట. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ ఉదాహరణలన్నింటినీ చెప్తూ ఎవరి కోసం చెప్తున్నాడు అని అంటే, సువార్థికుడు అతనుకున్న అధికారాన్ని గురించి చెప్తున్నాడు. అంటే సువార్థికుడికి ఏదో నువ్వు భిక్ష వేయడం కాదు. మీకు అర్థమైందా? అర్థం లేదు. ఒరే ఆడు ఎలా బతుకుతాడురా, ఆడికి ఎంతో కొంత ఇద్దాం అని అనుకోవడం కాదంటండి. దున్నేవాడు ఖచ్చితంగా దాని మీద ఏం కలిగి ఉంటాడు అని అంటే అధికారాన్ని కలిగి ఉంటాడు. అలాగే సువార్థికుడు కూడా ఏం కలిగి ఉంటాడు అని అంటే అధికారాన్ని కలిగి ఉంటాడంటే. మాట చెప్తున్నాడు ఏంటనంటే, సువార్థికుడికి ఆ అధికారం ఎక్కడి నుంచి వస్తుంది, లేకపోతే ఏంటి ఆయన అధికారం అని అన్నాడు. ఏంటనంటే, మేము ఆత్మ సంబంధమైనవి విత్తుతున్నాం,
మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా, మనిషి 2 భాగాలు, ఒక భాగమేమో శరీరము, 2 ఆత్మ. ఈ భూమి మీద అనేకమైన మాటలు చెప్పుకుంటూ బతుకుతుంటాం. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే మన దేహానికి సంబంధించినవి. కానీ సువార్థికుడు మాత్రం ఒకదాని గురించి చెప్తాడు. దేని గురించి అంటే నీ ఆత్మ గురించి చెప్తాడు. నీ ఆత్మ ఏ విధంగా రక్షింపబడాలి అనే ఆ సంకల్పం దేవుడు ఉంది చూసారా. దేవుడు అద్భుతమైన సంకల్పం జగత్తు పునాది వేయబడక మునిపే దేని గురించి ఆలోచించాడనంటే ఈ బాడీ గురించి ఆలోచించలేదు, అంటే దేహాన్ని గురించి ఆలోచించలేదు. మరి దేని గురించి ఆలోచించాడనంటే జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తుని నియమించింది దేనికోసం అంటే నీ ఆత్మను రక్షించడం కోసం. ఇప్పుడు ఈ ఆత్మను రక్షించాల్సిన పని ఎవరు చేశారు అంటే యేసుక్రీస్తు చేస్తాడు. కానీ ఇప్పుడు చేయవలసిన పని ఎవరు అంటే సువార్థికుడు. మీకు అర్థమైందా? అర్థం లేదండి. యేసుక్రీస్తు చేయాల్సిన పని చేసేసాడు. కానీ ఆ యేసుక్రీస్తు చేసిన పనిని ఒకడు హృదయంలో విత్తే పని ఎవరిదేనంటే సువార్థికుడిది. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడనంటే సువార్థికుడికి అధికారం ఉంది. ఎందుకు అధికారం ఉంది అని అంటే ఆత్మ సంబంధమైన విత్తుతున్నాం కాబట్టి శరీర సంబంధమైన కోసుకోవడం అనేది చాలా గొప్ప కార్యమా అంటే ప్రాబ్లం ఏమొస్తుందనంటే సువార్థికుడికి పెట్టే విషయంలో కూడా కొంత ప్రాబ్లం ఏదో ఉంది ఆ సంఘంలో. అప్పుడు వారితో చెప్తున్నాడు ఏంటంటే శరీర సంబంధమైనవి సువార్థికుడు పొందుకోవడం అనేది గొప్పగా కనిపిస్తుందా మీకు? ఏది గొప్పైంది అసలు? మీ ఆత్మను రక్షించిన ఆ విత్తనం మీ హృదయంలో విత్తాడు కదా, అది గొప్పది. కానీ ఇప్పుడు శరీర సంబంధమైనవి మీ దగ్గర నుంచి తను బతకాలనంటే తనకి నీడ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతుండాలి కదా, తన నిత్యావసరాలన్నీ తీరుతూ ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు అంటే శరీర సంబంధమైనవి కోరుకుంటున్నాడు. అది గొప్పదా? అదేమైనా మీరేమైనా గొప్ప కార్యం చేస్తానని మీరు అనుకుంటున్నారా అని చెప్పి ఆయన ఏమంటాడు అంటే ఆత్మ సంబంధమైన మేము విత్తుతున్నప్పుడు శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఆత్మ సంబంధమైనవి వాటి యొక్క విలువ, శరీర సంబంధమైన వాటి యొక్క విలువ తెలిసిన వాడు ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్తాడండి? ఆత్మ సంబంధమైన విత్తుతున్నప్పుడు మేము శరీర సంబంధమైన ఫలాలు మేము ఇవ్వడం పెద్ద విషయమే ఉందండి అంటాడండి. అంటే రెండింటి విలువ తెలిసినోడు. ఒకవేళ తెలియలేదు అనుకోండి, వాడికి ఏమనిపిస్తుంది అంటే అయ్య బాబోయ్ ఈ సువార్థికుడు ఏదో డబ్బులు ఆశిస్తున్నట్టున్నాడు అని అనిపిస్తుంది అనమాట. కానీ సువార్థికుడికి దేవుడిచ్చిన అధికారం ఏంటంటే దేన్ని బట్టి అధికారం ఇచ్చాడనంటే నువ్వు ఆత్మ సంబంధమైన విత్తున్నావు కాబట్టి శరీర సంబంధమైన నువ్వు కోసుకోవడానికి నీకు అధికారం ఉంది. ఎందుకనంటే సొంత ఖర్చుతో దండులో ఎవడు కొలువు చేయడు కాబట్టి నువ్వు సువార్త పని చేస్తున్నావు, సువార్తను బట్టి బతకాలి. తర్వాత ద్రాక్ష తోట వేసి దాని ఫలం తినని వాడెవడు? ప్రతి ఒక్కడు తింటాడు. కాబట్టి సువార్త పని చేస్తున్నావు కాబట్టి సువార్త ఫలాన్ని అనుభవించు నువ్వు. తర్వాత మందను కాచి మందపాలు తాగని వాడెవడు? ఎవడైనా తాగితే తప్పు అని అంటాడా? నేను కాస్తున్నాను, నేను మందపాలు తాగుతున్నాను అని చెప్తాడు కదా. అలాగే సువార్థికుడిగా నువ్వు సువార్త పని చెయ్యు, ఆ మందపాలు తాగు అంటే మంద మీద నువ్వు అధికారం కలిగి ఉండు అని చెప్తున్నాడు. అది అలాగే ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుందనంటే నూర్చే ఎద్దుకి అంటే పనిచేసే ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దని చెప్పాడు కదా. కాబట్టి సువార్థికుడిని మీరు పని చేయించేసుకొని మీరు అతనికి అడ్డు పెట్టొద్దు. అతనికి అధికారం ఉంది. ఏ అధికారం అని అంటే ఇదిగో దున్నేవాడు ఆశతో దున్నుతాడు, కళ్ళం తొక్కించేవాడు పంటలో పాలు పొందుకుంటాడు. కాబట్టి అతను ఆత్మ సంబంధమైనవి విత్తున్నాడు కాబట్టి శరీర సంబంధమైనవి అతను కోసుకోవడానికి అతనికి అధికారం ఉంది అని చెప్తున్నాడు. కొరింథీలో ఉన్నోళ్ళు అంటే గ్రీకులు కదా, వాళ్ళు బాగా విగ్రహారాధన ఉన్న ప్రాంతం అది. చదువుకున్నాం. ఆలయాల్లో అర్పించిన మాంసం ఎక్కడికి వచ్చేటట్లుగా ఉందంట? బయట మార్కెట్లో కూడా అమ్మేటట్లుగా ఉంది అక్కడ. అంటే అక్కడ అంటే ఒక్కపోతు తెగుతుందండి అక్కడ. కొన్ని చాలా బళ్ళు జరుగుతున్నాయి అన్నమాట. చాలా బళ్ళు జరుగుతున్న పట్టణం అది. విగ్రహాలయంలో ఏం జరుగుతుంది? విగ్రహారాధన అంటే ఏంటో బాగా ఆసక్తి ఉన్న వాళ్ళు అప్పుడు వాళ్ళ భాషలోనే వాళ్ళకి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడనంటే ఆలయ కృత్యాలు జరిగించేవాడు ఆలయం వల్ల జీవనం పొందుతాడు. అంటే ఇప్పుడు ఆలయంలో పనిచేస్తున్నాడు అంటే వాళ్ళు రోజు చూస్తున్నదే కదా. వాళ్ళకి కొండ మీద ఒక గుడి ఉంది, స్త్రీకి సంబంధించిన గుడి. కొండ కిందన ఒక గుడి ఉంది, అపోల్లో అనే ఒక దేవతను అంటే మగ దేవతను పెట్టుకొని వాళ్ళు అక్కడ మగవారు వ్యభిచారం చేసే కార్యక్రమం ఏమో కొండ దిగుని చేస్తారు. 1000 మంది స్త్రీలతో ఉన్న ఆలయంలోనేమో అక్కడ వ్యభిచారం చేస్తూ వాళ్ళు జీవనాన్ని సాగిస్తున్న పట్టణం అది. భయంకరమైన పట్టణం. ఇలాంటి పట్టణంలో
వారితో చెప్తూ ఏమంటున్నాడనంటే, మీ అందరికి తెలిసిన విషయమే కదా, ఏంటనంటే ఆలయంలో పనిచేస్తున్నాడు ఆలయం మీదే బతుకుతాడు కదా. ఆలయ కృత్యాలు జరిగించేవారు ఆలయంతో జీవనాన్ని చేసుకోవాలి. బలిపీఠాన్ని కనిపెట్టుకునేవాడు బలిపీఠం మీద ఏది అర్పించినా కూడా అందులో ఆడికి పాలు ఉంటుంది. ఈ విషయాలు యూదులకు తెలిసిన విషయాలు కాదు, అంటే యూదులకు మాత్రమే తెలిసిన విషయాలు కాదు. ఆఖరికి అన్ని జనులైన వీరి పట్టణంలో కూడా చాలా ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల్లో పనిచేసేవాడు దేని మీద జీవనం కొనసాగిస్తాడు అని అంటే ఆలయం మీద జీవనాన్ని కొనసాగిస్తాడు. అలాగే బలిపీఠాన్ని కనిపెట్టుకుని ఉండేవాడు, దాని మీద ఏదైనా జంతువుని తీసుకొచ్చి బలి ఇచ్చేవాడు, ఇవన్నీ చేసేవాడు. బలిపీఠం మీద ఏది అర్పిస్తే దాంట్లో ఆడికి కూడా ఒక వాటా ఉంటుంది అని చెప్తున్నాడు. చెప్పి ఇప్పుడు ఇన్ని చెప్పాడు కదా, ఇన్ని చెప్పి ఏమంటున్నాడనంటే, ఈ ఉదాహరణలన్నీ చెప్పింది సైనికుడి గురించి కానీ, తోట పని చేసేవాడి గురించి కానీ, మందను కాచుకునేవాడి గురించి కానీ, ఆలయంలో పనిచేసేవాడి గురించి కానీ, బలిపీఠం దగ్గర కనిపెట్టుకుని ఉండేవాడి గురించి కాదు. ఇవన్నీ చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, వీరందరికి అధికారం ఎలాగైతే ఉందో సువార్థికుడికి కూడా ఏముంటుందనంటే అధికారం ఉంటుందంటే, అధికారం ఉంటుందంటే. కానీ మొట్టమొదటి వారికి వాక్యాన్ని వివరించి వారిని క్రీస్తులోకి నడిపించిన సువార్థికుడు ఎవరు అంటే పౌలు. అప్పుడు ఈ పౌలు మళ్ళా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి, 9వ అధ్యాయం అంతా సుమారు 21 క్వశ్చన్ మార్క్స్ ఉంటాయండి. అంటే క్వశ్చన్ మార్కుల ద్వారా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన అడిగిన ప్రతి క్వశ్చన్కి వారికి ఆన్సర్ తెలుసు. అందుకనే 9వ అధ్యాయం 1వ క్వశ్చన్లు ఏమని అంటున్నాడు అంటే, దీనికి ఇలా రాసుకోవచ్చు, పౌలుకున్న అధికారాలు. పౌలు అంటే ఎవరు? సువార్థికుడే. పౌలుకున్న అధికారాలు. పౌలుకున్న అధికారాలు ఏంటనంటే, ఆయన అడుగుతున్నాడు ఏంటనంటే, నేను స్వతంత్రుని కానా? అంటే ఇప్పుడు వీళ్ళు మీ విగ్రహాలకు అర్పించిన తినొద్దు అని అన్నప్పుడు వీళ్ళు ఏమన్నారు? మేము క్రీస్తులో స్వతంత్రులమా దాసులమా? మాకున్న స్వేచ్ఛను నువ్వు ఎలాగ ఆపేస్తావు? ఆపేసి మాకు వ్యాపారంలో నష్టం వచ్చేటట్లుగా మమ్మల్ని ఎందుకు ఇలాగ ఇబ్బంది పెట్టేస్తున్నావు అని అడుగుతున్నారు. అప్పుడు మీరేనా స్వతంత్రులు, నేను స్వతంత్రుని కానా? స్వతంత్రుడే కాదా అండి? వాక్యం విన్నోడే స్వతంత్రుడైతే వాక్యం చెప్పిన నేను ఇంకా స్వతంత్రుని కదా, కాబట్టి నేను స్వతంత్రుణ్ణి స్వతంత్రుని అని అంటున్నాడు. తర్వాత చదువు, నేను అపోస్తులుని కానా, నేను అపోస్తులుని కానా అని అడిగారు. దానికి ఆన్సర్ ఏంటి? అపోస్తులుడే. ప్రభు ఎన్నుకున్న అపోస్తులుడు, ఆయన అపోస్తులుడు అంటాడు. ఆయనకున్న అధికారం అది. అపోస్తులకి ఎంత అధికారం ఉందో ఈయనకి కూడా ఎంత అధికారం ఉందనంటే అంతే అధికారం ఉందంటాడు. 12 మందినేమో దేవుని జనాంగం అంటే ఇశ్రాయేలీల జనాంగం కోసం ఏర్పాటు చేస్తే, అన్ని జనులకు సువార్త ప్రకటించడం కోసం నన్ను అపోస్తులుడిగా ప్రభు ఎన్నుకున్నాడు అని చెప్పాడు. కాబట్టి ఆయనకున్న అధికారం అది. తర్వాత రెండో అధికారం ఏంటంటే, తర్వాత అపోస్తులుడు ప్రభును చూచెను. ఆ ప్రభుని చూచాను నేను. ఏదో ఉత్తు మాటలు లేకపోతే అక్కడ ఇక్కడ విన్న మాటలు చెప్పట్లేదు నేను మీకు. నేను ప్రభువుని కన్నులారా చూచాను అని చెప్తున్నాడు. తర్వాత ప్రభువునందు నా పనికి, ఇప్పుడు నేను అపోస్తులుని కాకపోతే, నేను అపోస్తులుని కాబట్టి నేను మీ మధ్యకు వచ్చి పని చేశాను. మీరు చక్కగా ఆత్మీయంగా బ్రతికారు కదా. నేను అపోస్తులను అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మీరు ప్రభువునందు నా ఫలం మీరే. తర్వాత ఇతరులకు నేను అపోస్తులను కాకపోయినను మీ మట్టుకు నేను అపోస్తులనే ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తులత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? యాక్చువల్గా ఇంత ఎక్కువ ఆలోచించకండి, ఒక మాట చెప్తాను. కొరింథీ పట్టణస్థులు పౌలుతో మంచి రిలేషనే కలిగి ఉన్నారు. దేన్ని బట్టి చెప్పగలమండి? ఉత్తరాలు వెళ్తున్నాయి, ఉత్తరాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఎవరిని అడుగుతావు? సతీష్, నన్ను అడుగుతావు కదా. ఎందుకనంటే నేను మీ సువార్థికుడిని, నువ్వు నా సభ్యుడివి, మన ఇద్దరం మంచి సంబంధాన్ని కలిగి ఉంటాం. ఇప్పుడు కొరింథీ సంఘం అపోస్తులైన పౌలుతో మంచి సంబంధాన్ని కలిగి ఉంది. అందుకనే విగ్రహాలకు తినొచ్చా లేదా, అర్పింపబడిన తినొచ్చా లేదా అనే సలహా కోసం ఎవరికి లెటర్ రాశారనంటే అపోస్తులైన పౌలుకే రాశారు. కాబట్టి ఇతనుకున్న అధికారం ఏంటంటే, నేను అపోస్తులుణ్ణి, మొదటిది. 2, ప్రభువుని చూచాను. తర్వాత కొరింథీ పట్టణంలో నా పరిచర్యే. కొరింథీలో
మరెవ్వరికీ లేని అద్భుతమైన అధికారం ఏంటంటే, నేను మొట్టమొదటి మీ దగ్గరికి వచ్చి సువార్త ప్రకటించాను, సంవత్సరంన్నర పాటు మీ మధ్య నేను సంచరించాను, ఇది నా అధికారం. నాకున్న సువార్థికుడిగా నాకున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏంటంటే, నేను అపోస్తలుణ్ణి, నేను ప్రభువుని చూచాను, కొరింథీలో నేను పరిచర్య చేశాను, ఇది నా అధికారం అని చెప్పాడు. ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల, అంటే ఇన్ని విశేషణాలు కలిగిన నేను మీ మధ్యన పనిచేస్తున్నాను. అయితే నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరో కొంతమంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఏమన్నారు అంటే, మేము పరిచయం చేస్తున్నాం కాబట్టి మీ మీద మాకు అధికారం ఉంది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అన్నీ తీసుకుంటున్నారంట. అప్పుడు ఈయనేమో ఒక చిన్న మాట మాట్లాడుతున్నాడు ఏంటనంటే, ఇతరులకు అపోస్తలుడైన పౌలుది ఆ పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడనంటే, ఇతరులకు మీ మీద అధికారం ఉంటే మాకు మరింత ఎక్కువ అధికారం ఉంది కదా. ఎందుకనంటే మొట్టమొదటి నుంచి మీకు పరిచర్య చేసింది నేను, ప్రభువుని చూచాను, నేను అపోస్తలుణ్ణి, కాబట్టి నాకు మరింత అధికారం ఉంటుంది కదా అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు వీటన్నిటి ద్వారా మనం కట్టుకొని వెళ్తున్న సబ్జెక్ట్ ఏంటండి? సువార్థికుడికి అధికారం ఉంది. ఇప్పుడు ఆ సువార్థికుడిని మామూలుగా కొన్ని మాటల్లో రెగ్యులర్గా చూసాం, అంటే సాధారణంగా ఉండే సువార్థికులు అందరి గురించి చూసాం. కానీ ఇప్పుడు ఎవరి గురించి చూస్తున్నాం అంటే, అపోస్తలుడైన పౌలుకున్న అధికారాన్ని గురించి చూస్తున్నాం. ఇక్కడ ఉన్న సమస్య ఏంటండి ఇంతకీ? సువార్థికుడి సమస్య కాదు. సువార్థికుడి సమస్య అనేది అక్కడ లేదు కదా. వాళ్ళకున్న సమస్య ఏంటనంటే, విగ్రహాలకు అర్పించింది నువ్వు తినవచ్చా తినకూడదా అని మేము లెటర్ రాస్తే నువ్వు తినకూడదు అని చెప్తున్నావు. తినకూడదు అంటావేంటి? మాకు అధికారం ఉంది, మేము క్రీస్తులో మేము ఏమి ఎరిగి ఉన్నామనంటే విగ్రహం వట్టిదని మాకు తెలుసు, విగ్రహం వట్టిది, అందులో ఏమీ లేదనే విషయం మాకు తెలుసు, మాకు ఆ స్వాతంత్రం ఉంది. ఇప్పుడు ఏంటనంటే మేము తిన్నా కూడా మాకేం అవ్వదు, క్రీస్తులో మాకు ఆ స్వాతంత్రం ఉంది, ఆ అధికారం ఉంది, మేము జ్ఞానం కలిగిన వాళ్ళమి అని అన్నప్పుడు ఈయన ఏమంటున్నాడనంటే, దాని గురించి చెప్పాడు. వారికి ఇంకా బాగా అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏం ఉదాహరణ అంటే, వారు ఏ అధికారం ఉందని వారు అనుకుంటున్నారో ఈయన అధికారాన్ని ఈయన చెప్తున్నాడు. ఏ అధికారం అని అంటే, అపోస్తలుణ్ణి, ప్రభువుని చూచిన వాడిని, ఇదిగో మీ కొరింథీ పట్టణంలో నేను పనిచేసిన వాడిని, ఇదిగో బయటైనా కూడా ఏమంటారు అని అంటే, ద్రాక్ష తోటలో పనిచేసినోడు దాన్ని పండు తినొచ్చని అంటారు, మందను కాచినోడు మందపాలు తాగొచ్చని అంటారు. కాబట్టి ఇన్ని అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి పోషణ పొందాలి, మీరు నన్ను పోషించాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. 14వ వచనం నుంచి చదువుదాం. అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలను అని ప్రభు నియమించి ఉన్నాడు అంటే ఇక్కడ చెప్పాడు కదా, ఆలయ కృత్యాలు జరిగించేవాడు ఆలయంలో బ్రతకాలని, బలిపీఠం మీద వచ్చే ప్రతి దాంట్లో కూడా బలిపీఠం దగ్గర ఉన్నోడికి వాటా ఉంటుందని చెప్పిన వాళ్ళు అన్యులైతే, ప్రభు ఖచ్చితంగా ఓ మాట చెప్పేశాడు అంటండి. ఏం చెప్పాడు అంటే, సువార్త పని చేయువాడు సువార్త వలన జీవింపవలనని ఎవరు నిర్ణయించారంట? యేసుక్రీస్తు వారు నిర్ణయించారంట. అది యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ. అప్పుడు ఇలాంటి ఆజ్ఞ కలిగి ఉన్నాను. అయితే ఇప్పుడు ఈయన కొంతమంది రక్షింపబడడం కోసం, అంటే కొరింథీలోనే ఒక చిన్న మాట చెప్పేస్తాను మీకు. కొరింథీలో క్రీస్తు సువార్త జరిగించే వాళ్ళే కాకుండా తత్వవేత్తలు చాలామంది ఉన్నారు. ఈ తత్వవేత్తలు అందరూ కూడా ఏం చేస్తుంటారు అంటే, బాగా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఎవరో ఒకరు పౌల్ని ఏదో అని ఉంటారండి. ఏమని ఉంటారనంటే, ఇది కేవలం ఊహ మాత్రమే. ఏంటనంటే, ఈ తత్వవేత్తలు ఎలాగైతే 2 మాటలు చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నారో, పౌలు కూడా అలాంటోడే, ఈ క్రీస్తు సువార్త చేసేవాడు కూడా అలాంటోడే అని చెప్పారంట. అప్పుడు ఇలా చెప్పి క్రీస్తు సువార్తను ఏం చేశారు అంటే, వాళ్ళు చాలా తగ్గించేశారు. క్రీస్తు సువార్త చేసే సువార్తికుని కూడా బాగా కింద స్థితిలో పెట్టేశారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడనంటే, అందరినీ రక్షించాలనే కోరిక అండి ఆయనకి. సువార్తికుడికి ఉండే కోరిక ఏంటంటే, వీణ్ణి రక్షించాలి అని కాదు, అందరూ రక్షింపబడిపోవాలి, అదే ఆయన కోరిక. ఇప్పుడు ఈ కోరిక కోసం ఆయన ఏం చేస్తున్నాడనంటే ఓ మాట చెప్తున్నాడు చూడండి. నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకోలేదు. సువార్తికుడికి ఎన్ని అధికారాలు ఉన్నాయనంటే, ఇగో ఇన్ని అధికారాలు ఉన్నాయి. మందపాలు తాగొచ్చు, ఫలాన్ని పొందొచ్చు, దున్నేవాడు ఆస్తో దున్నితే ఆ పంటను తీసుకోవచ్చు, కళ్ళం దాంట్లో ఆ పాలు తీసుకోవచ్చు. ఇన్ని అధికారాలు ఉన్నాయి. ఇన్ని అధికారాలు ఉన్నప్పటికీ కూడా వీటిలో
వీటిలో ఒక్కటైనా కూడా వినియోగించుకోలేదంటండి అపోస్తలుడైన పౌలు. 18 నెలలు పనిచేశాడు. 18 నెలలు పనిచేసినప్పుడు ఈ అధికారాలన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన వీటిలో ఒక్కటైనా కూడా వినియోగించుకోలేదంట. ఎందుకు వినియోగించుకోలేదంట ఇక్కడ చెప్తున్నాడు. నేను ముందే చెప్పాను, అపోస్తలుడైన పౌలు ఎందుకు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవట్లేదు అనే దాని గురించి స్పష్టమైన సమాచారం లేదు. అయితే అక్కడ ఉన్న ఊహలు మాత్రమే మనం చదువుతున్నాం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు సువార్త చేస్తుండగా సువార్త వలన జీవించాలి అనే ఆజ్ఞను ఎవరిచ్చారు అని అంటే యేసుక్రీస్తు వారు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈ ఆజ్ఞని ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే స్వాతంత్రం ఉంది ఆ విషయంలో. కాబట్టి నేను మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోను అని చెప్పేశాడు. తీసుకోవట్లేదు ఆయన. నేను ఈ అధికారాల్లో ఒక్కటి కూడా ఉపయోగించుకోవట్లేదు. అయితే నాకు వచ్చే జీతం ఏంటి అంటే, సువార్తకు వచ్చే జీతం ఏంటనంటే, అపోస్తలుడైన పౌలుకి జీతం ఏం తీసుకుంటున్నాడు అంటే, నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగించకుండా సువార్తను ఉచితముగా ప్రకటించితే నా జీతము. అందరి విషయము స్వతంత్రునై ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకు అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఒక మాట రాసుకోండి. ఇక్కడున్న అధికారాల్లో ఒక్క అధికారాన్ని కూడా ఉపయోగించుకోవట్లేదు ఆయన. పైగా స్వతంత్రుడు కదా క్రీస్తులో. కానీ ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే, అందరినీ సంపాదించుకున్నట్టుకు అందరికీ దాసుడిగా ఉంటున్నాడు అంటండి. అందరినీ సంపాదించుకోవడం కోసం అందరికీ నేనేమవుతున్నాను అంటే దాసుడిని అయిపోయాడు అంటండి. దాసుడు అయిపోయాడు అంటండి. తర్వాత అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 3వ వచనం. 16వ అధ్యాయంలో ఏముంటుందండి? మా జోసెఫ్ లేడు, ఉంటే ఏమని చెప్పినాను. 16వ అధ్యాయంలో ఏముంటుందండి? అపోస్తలుడైన పౌలు రెండో ప్రయాణం ప్రారంభించడం ఉంటుంది. ఆ ప్రారంభిస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే, తిమోతి అనే కుర్రోడిని తీసుకొని వెళ్ళి, యాక్చువల్గా అపోస్తలుడైన పౌలు ఏం ప్రకటిస్తున్నాడు? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత సున్నతి పొందక్కర్లేదు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇదిగో ధర్మశాస్త్రాన్ని నువ్వేమీ పాటించక్కర్లేదు అని వాక్యం ప్రకటిస్తున్న పౌలు తిమోతిని పట్టుకుని ఏం చేశాడు అని అంటే, చాలా ఎందుకు చేయించాడు? ఇంతకీ ఎందుకు చేయించాడు అని అంటే, యూదులకి వెళ్ళి వాక్యం ప్రకటించాలి, తనతో పాటు కూడా తిప్పుకుందాం అనుకుంటున్నాడు. యూదులు సున్నతి పొందలేనోడిని ఇంట్లోకి రానివ్వకపోతే, ఒకవేళ భోజనం చేస్తున్నప్పుడు కూర్చొనివ్వకపోతే ఇబ్బందులు కదా బోల్డ్ అన్ని. కాబట్టి యూదులకు సువార్త ప్రకటించడం కోసం ఇతను కూడా ఏం చేశాడు అంటే, తన తోడిగా ఉన్న తిమోతిని తీసుకుని వెళ్ళి సున్నతి చేయించాడంట. చేస్తున్నాడనంటే, పౌలు ధర్మశాస్త్రాన్ని పాటించడు, కానీ పాటిస్తాడు. ఎందుకోసం పాటిస్తాడు అని అంటే, ఎవడైనా క్రీస్తునామంలో రక్షణ పొందుతాడేమో, యూదుని రక్షించడం కోసం అతని దగ్గర యూదుల్లాగా ఉండేవాడు. యూదుల్లాగా ఉండక్కర్లేదు. ఏముంది? అతనికి అధికారం ఉంది. ఆ అధికారం ఎవరు ఇచ్చారంటే క్రీస్తు ఇచ్చాడు. సిలువలో కొట్టేశాడు కదా, మేకులతో కొట్టి. ధర్మశాస్త్రాన్ని ఎవడైనా పాటించేవాడు ఉన్నట్టు ధర్మశాస్త్రం పాటించక్కర్లేదు అని చెప్పొచ్చు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే, వారిని రక్షించడం కోసం తన అధికారాన్ని విడిచిపెట్టేసి యూదులకు యూదుడిలాగా ఉన్నాడు అంటాడు. ధర్మశాస్త్రాన్ని పాటించేవారికి ధర్మశాస్త్రాన్ని పాటించేటట్లు ఉన్నాడు అంటాడు. దేవుని విషయమే ధర్మశాస్త్రము లేనివాడును కాను కానీ క్రీస్తు విషయమే ధర్మశాస్త్రములకు లోబడిన వాడును. అదేంటి అంటే కన్ఫ్యూజ్ ఏమవలసిన లేదు. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇవ్వబడింది అంటే మోషే ద్వారా ఇవ్వబడింది. ఆ మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఏం చేయబడిందనంటే క్రీస్తు సిలువలో కొట్టివేయబడిందని మనం హెబ్రీయులకు రాయబడిన పత్రికలో చదువుతాం. కానీ యేసుక్రీస్తు తాను బ్రతికున్న దినాల్లో ఏం చేశాడు అంటే, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా పాటించాలనే విషయాన్ని చెప్పాడండి లేదా? నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అది అసలు ఎలా పాటించాలి అనే విషయాన్ని తెలియజేశాడు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అసలు ధర్మశాస్త్రంలో ఉన్న ఆ రూల్ని ఏ విధంగా పాటించాలి అనే విషయాన్ని తెలియజేశాడు కదా. దేవుని విషయమే ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ఏం చేశాడు అంటే కొట్టేశాడు. కానీ ధర్మశాస్త్రాన్ని ఎలాగూ పాటించాలనేది ఎవరు తెలియజేశారు అంటే క్రీస్తు తెలియజేశాడు. అందుకని ఏమంటున్నాడు అంటే, దేవుని విషయమే ధర్మశాస్త్రం లేనివాడిని కానీ క్రీస్తు విషయమైన ధర్మశాస్త్రమును పాటించేవాడిని నేను అని చెప్తున్నాడు. చెప్పి ఆయన ఏమంటాడనంటే, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడినైతిని, బలహీనుడికి బలహీనుడినైతిని అని అన్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటండి అంటే, వ్యభిచారులకు వ్యభిచారిగా, త్రాగుబోతుకి త్రాగుబోతుగా. మరి ఏంటి? అలా కాదు అంటే పాపులకు పాపుగా కానీ కాదు. పాపులకు ఎప్పుడు కూడా పరిశుద్ధిగానే కనబడాలి.
వ్యభిచారిగా కనబడకూడదు. అలా కనబడేవాడైతే ఏం చేస్తాడు? వెలివేయడు కదా. కాబట్టి ఈయన అలాగే ఉంటాడు. కానీ ఎవరైనా ఒకవేళ వాక్యం విషయంలో బలహీనంగా ఉంటే, బలహీనమైన మనస్సాక్షి కలిగి, ఆయన ఉద్దేశం ఏంటంటే అతన్న బలహీనతలో ఉండి నేను కూడా బలహీనం అయిపోవాలని కాదు. నా అధికారాన్ని, నా జ్ఞానాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి వాడితో నేను కూడా బలహీనుడిలాగా ముందు కూర్చుంటే, కొంత సహవాసం దొరికితే వాడిని ఎక్కడికి నేను తీసుకుని వెళ్ళగలుగుతాను అని అంటే క్రీస్తు దగ్గర తీసుకుని వెళ్ళగలుగుతాను. ఎందుకోసం అని అంటే బలహీనుల కోసం క్రీస్తు ఎక్కడుందండి అది? 11వ వచనం ఒకసారి చదవండి. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి, నీ అధికారాన్ని బట్టి నశిస్తాడు. క్రీస్తు రక్తం కార్చాడంటండి. సువార్థికుడిగా, అపోస్తులుడిగా, ప్రభువును చూచిన వాడుగా, కొరింథీలో మొట్టమొదటి నుంచి పనిచేస్తున్నవాడుగా నాకు అధికారాలు ఉన్నాయి. నేను స్వాతంత్రం కలిగి ఉన్నాను. అయినప్పటికీ కూడా అందరినీ సంపాదించుకోవడం కోసం దాసుడిగా ఉంటాను. నేను నా అధికారాన్ని ఉపయోగించను, నా స్వాతంత్రాన్ని చూపెట్టను. నేను వీటిలో ఒక్కటి కూడా నేను ఉపయోగించుకోవట్లేదు. నాకు కావాల్సింది ఏంటంటే బలహీనులు క్రీస్తు రక్తంలో కడగబడాలి, వారు రక్షింపబడాలి. ఇందుకోసం నేను నా అధికారాన్ని కూడా పక్కన పెట్టేస్తాను అని చెప్తాను. దీని ద్వారా అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న ఆ విగ్రహాలకు అర్పించింది తినే వాళ్ళతో ఏం చెప్తున్నాడండి? మీరు విగ్రహాలకు అర్పించింది తినకపోతే వ్యాపారంలో నష్టం వస్తుందా? ఆ నష్టం నీ గురించి నీకేం తెలుసు అని అంటున్నారు కదా. ఇదిగో నేను సువార్తలో వస్తున్న లాభాలన్నింటినీ విడిచిపెట్టి, సువార్థికుడు కేవలం వాక్యం ప్రకటించాలంతే, పని ఏం చేసుకోకర్లా. కానీ అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు అంటే టెంట్లు కుట్టుకుంటున్నాడు అంటండి. గుడారాలు కుట్టుకుంటూ ఆ కుట్టుకుని వస్తున్న డబ్బులతో పని చేసుకుంటూ, ఆ పని చేస్తున్న డబ్బుల్ని తన దగ్గర తన జీవనానికి ఉపయోగించుకుంటూ, తనతో పాటు కొంతమందిని పోషిస్తూ సువార్త పనిచేస్తున్నాడు. ఈ పాఠం ద్వారా నేనేం చెప్పాలనుకున్నానంటే, సంఘాల్లో విగ్రహాలకు అర్పించింది తినడం అనే సమస్య కాదు. చాలా సమస్యలు కొత్త వస్తుంటాయి. సంవత్సరం మారుతున్న కొద్దీ, దినాలు మారుతున్న కొద్దీ, మనుషుల ఆలోచన మారుతున్న కొద్దీ కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఎన్ని సమస్యలు పుట్టుకొచ్చినా నువ్వు నేను ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవేళ విశ్వాసంలో బలవంతుడు అయితే ఆ బలాన్ని బట్టి ఆ జ్ఞానాన్ని ప్రదర్శించుకో. దానికన్నా ముఖ్యంగా నువ్వు చేయాల్సింది ఏంటంటే అపోస్తలుడైన పౌలు చేసినట్టుగా బలహీనుల్ని ఏ విధంగా దేవుళ్ళో బలవంతులు చేయడానికి నా విశ్వాసం ఉపయోగపడుతుంది, నా జ్ఞానం ఎలాగ ఉపయోగపడుతుంది, నేను ఏ విధంగా ఉంటే మరికొంతమందిని రక్షించుకోవడానికి వీలవుతుంది. అంటే చిన్న ఉదాహరణ, ఆరాధన ప్రారంభమైంది. నేను అంటే కొన్ని సంఘాల్లో చూసా, ఒక నియమం పెట్టుకున్నారు. ఏంటనంటే ఆరాధన ప్రారంభమైన తర్వాత ఇంకెవడు ప్రార్థనలు కావాలని కానీ లేకపోతే మరొకటి కానీ అడగకూడదు అని. ఎవరో చదువురానోడు ఒకడున్నాడు. ఆడు ప్రార్థనలోని మధ్యలో, అయ్యగారు నాకు ఒంట్లో బాగోలేదండి, ముందే చెప్పాను కదా నీకు సంఘంలో నియమం పెట్టామని, నువ్వు మధ్యలో అడిగితే కుదరదు. ఏమవుతాడండి ఆయన? వచ్చే వారి నుంచి రాడండి ఆయన. డిస్టర్బెన్స్ కలిగింది. అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అంటే డిస్టర్బెన్సే, అంటే చిన్న ఇబ్బంది కలిగింది. ఒక నిమిషం ఓర్చేసుకో, మెల్లగా నేర్పించు. కానీ నువ్వేం చేయాలి అని అంటే, ఇదిగో ఇది పద్ధతి. ఏదో డ్రెస్సింగ్లో ఇబ్బంది ఉంది, లేకపోతే మరొకటి ఏదో ఒకటి ఇబ్బందిగా ఉంది, విరుచుకు పడిపోకు. నీకున్న అధికారాన్ని బట్టి అర్థమైనట్టుగా చెప్పు. బలహీనులకు బలహీనుడిలాగా చెప్పు, బలవంతుడి దగ్గర బలవంతుడిలాగా ఉండు. ఏమంటే క్రీస్తు ఎవరి కోసమైతే రక్తం కార్చాడో వాళ్ళని సంపాదించడం కోసం ప్రయత్నం చేయాలంటే, అది అలాగే చేస్తున్నప్పుడు విగ్రహాలకు అర్పించింది తినొచ్చా తినకూడదా? తినకూడదు అంటే ఇప్పుడు ఇదంతా ప్రేమతో చెప్పాడు కదండి. తినకూడదు అనేది విగ్రహాలకు అర్పించింది తింటే పాపం అనే విషయాన్ని కూడా ముందుకెళ్ళాక చూస్తామండి. పాపం అది టెక్నికల్గా చూసినా కూడా పాపమే అది మనం వచ్చే వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఈరోజు నేర్చుకుంది ఏంటంటే, సమస్య ఏదైనప్పటికీ కూడా నువ్వు నీ జ్ఞానం ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి ప్రయత్నం చేయాలి. వీటన్నిటి వెనకతలు ఏముంటుందనంటే, క్రీస్తు రక్తం కార్చాడు ఈయన కోసం, క్రీస్తు రక్తం కార్చాడు ఈ అమ్మాయి కోసం, నా జ్ఞానాన్ని బట్టి నాశనం చేయకూడదు, నేను ప్రేమతో ఉండాలి అనేటట్లుగా ఉంటానంటే అందరికి అర్థమైంది అనుకుంటున్నాను.